నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోండి. సమాజ స్థాపనకు యువత ముందుకు రండి. జయంతి వేడుకలలో మంత్రి కిషోర్ బాబు వెల్లడి. జూటి మిల్లు కార్మికుల కడుపు కట్టకండి. కార్పొరేట్ శక్తుల డబ్బుతో జేబులు నింపుకోకండి. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన మిల్లు పరిరక్షణ సమితి. ఆర్మీ రిక్రూట్మెంట్ మేళాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిభ కనబరిచి ఉద్యోగస్తులు కండి. సూచించిన నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ బాబు సూచించారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి అల్లూరి సీతారామరాజు అంటూ మంత్రి కిషోర్ బాబు కొనియాడారు. మంత్రివర్గం మాట్లాడే ముందు గవర్నర్ మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. కూడా మన యొక్క యూనిటీని, మన యొక్క సమస్యల్ని మంత్రి గారి దృష్టిని తీసుకొని వెళ్ళటమే కాకుండా మన యూనిటీని కూడా మనకి అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాము. గిరిజన సమస్యల పట్ల ఎవరైతే స్పందిస్తూ ఉన్నారో స్పందించిన వాళ్ళకి, అదేవిధంగా నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి, గిరిజనులు మన ప్రభుత్వం ఈ స్కీముల పట్ల వారికి తెలియజేయవలసిన అవసరం కూడా ఉన్నది. ప్రశ్నించే తత్వం నేర్పించాలి. ఇవన్నీ కూడా మేము చేస్తాము. ఈ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంత్యోత్సవాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయడం అనేది ఆయనకు, మన ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అంకిత భావం, గౌరవం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సరే, అల్లూరి సీతారామరాజు గారి గురించి వక్తలందరూ చెప్పారు. వారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి యోధుడు, వీరుడు. అంతేకాకుండా మన స్వతంత్రం కోసం అసూలు బాసినటువంటి, ఆత్మత్యాగం, ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయన గిరిజనుడు కాకపోయినప్పటికీ కూడా గిరిజనుల్లోనే పెరిగి గిరిజనులతోనే ఆయన ఐక్యమై మమైక్యమైపోయి గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుల స్వతంత్రం కోసం, గిరిజనుల కోసం నిరంతరం పోరాడి ప్రాణత్యాగం చేసి గిరిజనుల గుండెల్లో స్థిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి ఒక మహానాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ స్ఫూర్తి కావాలి. ఆయన చేసినటువంటి ఉద్యమం మనందరికి కూడా చైతన్యం నింపాలి. ఆయన చూపిన బాటలో స్వతంత్రం కోసం ఏ విధంగా ఆయన పోరాడాడో అదేవిధంగా మనం కూడా దేశం కోసం కష్టపడి పనిచేసి దేశం కోసం త్యాగం చేయాలి. దేశ అభివృద్ధి, దేశ ప్రజల పురోభివృద్ధి కోసం మనమందరం కూడా కష్టపడాలి. ఆయన్ని మనం స్ఫూర్తిగా చైతన్యం తీసుకోవాలి. చైతన్యంగా ఆయన్ని మనం అభిమానించాలి. ఆయన మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి గిరిజనుల పట్ల శ్రద్ధ చూపిస్తూ గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నాము. దాంట్లో మొదటిది ఏమిటంటే గిరిజన విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి అన్ని హాస్టల్స్ ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుని అల్లూరు సీత ఇప్పుడే మనకి మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. గిరిజన భవన్ గురించి 1,25,00,000 మంజూరు చేశాను. నేను స్థలం ఐడెంటిఫై చేసి అవకాశం ఉంటే 15 రోజుల లోపలే స్థలం ఐడెంటిఫై చేయమన్నారు. మ్యాక్సిమం లిమిట్ కూడా 15 రోజులే, మినిమం కూడా అదే 1 వీక్ ఆర్ 15 రోజులు ఐడెంటిఫై చేసి నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఫౌండేషన్ స్టోన్ వేయాలి. ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన
ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దశాబ్దాల చరిత్ర కలిగిన భజరంగ జూటు మిల్లు అక్రమ లాకౌట్ ఎత్తివేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నదని జూటు మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం కార్మికుల సమస్యలపై ప్రభుత్వము అధికారులు స్పందించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్మికులు పోలీసుల మధ్య స్వల్ప వివాదం తలెత్తడంతో కార్మికులను పరిరక్షణ సమితి సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదని అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ రోజు మేనేజ్మెంట్ చెప్పింది కార్మికులు సరిపోయేంత సంఖ్యలో కార్మికులు లేరట, అందుకనే మిగిలిన లాకౌట్ వేశారట. దానికి సంబంధించి ఆగస్టు 22వ తారీఖున కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో విజయవాడలో జరిగినటువంటి సమావేశాలు మనం చెప్పాం, మీకు ఎంతమంది కార్మికులు కావాలో నీళ్లు తిప్పడానికి సంబంధించి అంతమంది కార్మికులు సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే ఆ రోజు 1000 మంది కార్మికులు కావాలన్నారు. 1000 మంది కార్మికులు కూడా సమకూరుస్తామని చెప్పాం. ఆగస్టు 22వ తారీఖున రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మిల్లు దగ్గరకు వచ్చారు. మిల్లు దగ్గరకు వచ్చి మాట్లాడారు. కార్మికులు న్యాయం చేస్తానని, మిల్లును తెరిపిస్తానని ఆయన చెప్పి కూడా 10 నెలల కాలం దాడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సంవత్సర కాలంగా వేచి ఉన్నటువంటి కార్మికులు, అర్థాకలతో అనుమతిస్తున్నటువంటి కార్మికులు పిల్లల్ని స్కూల్కి పంపించలేక, ఫీజులు కట్టలేక వాళ్ళని అర్థాంతరంగా చదువులు మానిపించి వాళ్ళ చిన్న చిన్న పెళ్లికి తీసుకెళ్తున్నటువంటి కార్మికులు సమస్యని పరిష్కరించాలని ఆశపడుతూ ప్రభుత్వం పైన కానీ కడుపులతో బతకడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కడుపు నింపడం కోసం, నింపుకోవడం కోసం జైల్లోనన్న పెట్టమని అధికారులు ప్రాధాన్యపడటానికి మీరు జైలుకు తీసుకెళ్తే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే కనీసం బెయిల్ కూడా తీసుకోకుండా అటుంచిగా అటే కార్మికులతో పాటుగా పరిరక్షణ సమితి నేతలుగా మేమందరం కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి వచ్చినటువంటి కార్యక్రమం. అంతేకాక మెమోరాలు ఇవ్వడానికి రాలేదు, విజ్ఞప్తులు చేయడానికి రాలేదు. మా విజ్ఞప్తి కానీ, మా విన్నపో కానీ, మా డిమాండ్ కానీ మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టబడుతున్నాం. అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి మేము తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అధికారులుగా ఇవాళ ఒక్కొక్క కార్మికుడితో ఒక్కొక్క తీరగాక దయచేసి బిల్లులైనా తెరిపించండి, లేదంటే జైలులోనైనా. ఈ నెల 10వ తేదీ నుండి బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కపర్ది వెల్లడించారు. సోమవారం కౌన్సిల్ హాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ దూద్ చౌదరితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు వివిధ కేటగిరీల్లోని ఉద్యోగాలకు పలు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు కేటాయించిన తేదీలలో మాత్రమే హాజరు కావాలని అన్నారు. హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. Approximately 3,500 candidates are being called every day, and it will start to fool you. He gave me money and I will get you selected. He is cheating you.
people get selected purely on their own capability, and the system and their question will be answered. Next. There is one more they have given. I would like to advise them, some candidates who are not able to download the admit card should come to the rally location with the application printout that they have. After that, when the rally starts on 10th of July early morning, their admit card will be scanned and that will be their attendance for them to come into the rally. Other events have already been covered by Dr. Kapati. It will start with initial hand check, document scanning, running. After that, their biometric registration will be done and the physical measurements will be taken. After that, all those who are passing, they will be put through medical, which will start from 11th of July. Next. A very important point I would like to cover is most of the people are not aware of the present pay package of an Indian Army soldier. When the soldier joins, from day one when he is enrolled, his approximate pay is around 20 to 25,000 rupees. And with the coming in of 7th Pay Commission, it is going to improve. He gets a large number of allowances depending on the place of posting. If he is in mountain area, he is in northeast, he gets more money for that. Next. Certain myths, some wrong idea which many people have. We should be sure that army went to the candidates. Next. Next. This is the rough schedule of how the candidates will be coming for the rally. గుంటూరు వరకు ఉన్న 7 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ రేపు జూలై 10 నుంచి 25వ తారీఖు వరకు గుంటూరులోని బ్రహ్మాండ స్టేడియం నందు జరగబోతా ఉంది. దానికి సంబంధించి మన జిల్లా యంత్రాంగం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మన జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాల ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం బ్రహ్మాండ స్టేడియంలో మనం తగిన ఏర్పాట్లన్నీ కూడా బంధం చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇనిషియల్గా మనకు కావాల్సిందంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అభ్యర్థులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. 7 జిల్లాలకు సంబంధించి దాదాపు 36,000 మంది అభ్యర్థులు ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 36,000 మంది అభ్యర్థులు కూడా అందరికీ అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వాళ్ళకి పంపడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మనం 10 రోజులకి కేటాయించడం జరిగింది. అంటే రోజుకు దాదాపు 3,600 మంది చొప్పున 10 రోజుల పాటు 36,000 మంది అభ్యర్థులు రేపు రాబోతా ఉన్నారు. ఆ రోజుకు వచ్చే 3,600 మందికి అభ్యర్థులు కూడా ప్రతిరోజు నైట్ 12:30 గంటల నుంచే స్టేడియంలోకి అలౌ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి 6 గంటల వరకు కూడా రన్ ఉంటుంది మేజర్గా. ఎందుకంటే అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే కేటాయించామో ఆ రోజునే 10వ తారీఖు కేటాయించిన వాళ్ళు 10వ తారీఖు, 11 కేటాయించిన 11వ రోజు, ఏ రోజు కేటాయించిన అభ్యర్థులను ఆ రోజే వాళ్ళ యొక్క ప్రాంగణానికి బ్రహ్మాండ స్టేడియం కూడా రావాలని కోరుకుంటాము. దాంతోపాటుగా వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామునే కనుక మనం ఎర్లీ 12:30 నుంచి అలౌ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఎర్లీగా 2:30-3 లోపే కనుక నైట్ అయి కనుక వచ్చి కనుక స్టేడియంలోకి వస్తే వాళ్ళకి ప్రీ రిక్విజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హైట్ కానీ చెకప్స్, ఇనిషియల్ చెకప్స్ అన్నీ కూడా నైట్ 12:30-1కే స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకొని మనం 3-3:30 4 కల్లా రన్ కూడా స్టార్ట్ చేసుకొని 6-6:30 కల్లా రన్ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ చెకప్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ రకాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే అందరినీ కూడా ఇంత ముందులాగా గతంలో లాగా తొక్కిసలాటలు కానీ అభ్యర్థులు అందరూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఈసారి లేదు. ఈసారి అంతా కూడా ఆన్లైన్లో జరగబోతా ఉంది. అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. అడ్మిట్ కార్డులు కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఎంతమంది ఆ రోజు రావాలనేది కూడా గతంలో మనం చూసిన ర్యాలీలలో ఒక ఎంతమంది అభ్యర్థులు ఉంటారు అనేది కూడా లేదు మనకి. ఎంతమంది అని ఎవరైనా ఏ రోజైనా రావచ్చు అనేది లేదు గతంలో. ఇప్పుడు అట్లా కాకుండా స్పెసిఫిక్గా మనమే ఆన్లైన్లో వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకొని స్పెసిఫిక్గా ఈ ప్రతిరోజు కూడా ఈక్వల్గా 3,600 మంది చొప్పునే మనం డివైడ్ చేసుకుని ఆ విధంగా ఆన్లైన్ అడ్మిట్ కార్డులు కూడా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పంపడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ అడ్మిట్ కార్డ్స్. అవి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఏ తేదీ ఇచ్చామో ఆ తేదీనే అభ్యర్థులు కూడా రావాలని కోరుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏ తేదీని ఏ జిల్లాలు ఇచ్చాము అనేది కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన జిల్లా యంత్రాంగం తరఫున అందరు అభ్యర్థులు కూడా ఈ
36,000 మంది అభ్యర్థులను కూడా కోల్పోవడం జరుగుతాం. మన జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా, ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా జరుగుతుంది. టీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.